ఈరోజు మా వడ్లన్నీ ఐకేప్ సెంటర్లో అమ్మేసినాం. కొన్ని తినడానికి మరియు మా కౌలామెకి ఇవ్వాలి కాబట్టి కొంచెం ఉంచుకున్నాం. అయితే తినే వడ్లు ఇంటికి వేసుకొద్దాం, మళ్ళా కౌలామెకి ఇచ్చేయి, ఆమె కోసం అని లోడ్ చేసి రేపు మార్నింగ్ వేసుకోపోతారా అన్నాడు నాన్న. అయితే నాన్న ఎడ్ల బండి కట్టేశాడు. సో నాన్న ఏమంటున్నాడంటే, నిన్న నేను పత్తి మిల్లుకు పత్తి వేసుకోపోయినారా ఎడ్ల బండి పైన, అక్కడ వాళ్ళు నన్ను నా ఎడ్లని చాలా ఫోటోలు తీస్తున్నారు, ఎడ్ల బండిని చుట్టూ తీస్తున్నారు ఫొటోస్, ఆ ఫోటోలు తీసి నాకు చూపిస్తున్నారా అని అంటున్నాడు. ఇక నాన్న కళ్ళం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడనంటే, డబ్బడము సుత్తిల దారము ఒక 2 బస్తాలు తీసుకురారా, 2 బస్తాలు నింపితే అయిపోతుంది, అక్కడ వడ్లన్నీ అయిపోతాయి అని చెప్పాడు. సో ఇక వెళ్ళిపోయాడు నాన్న. ఇక నేను వెళ్తుంటే అమ్మ సుత్తిల దారము డబ్బడం ఇచ్చేసింది. పోరా జాగ్రత్తగా తీసుకురా బస్తాలు అని చెప్పింది. ఇక నేను దారిలో వెళ్తుంటే మా అల్లుడు వాళ్ళ ఇల్లు ఉంటుంది, అంటే మా సొంత అక్కనే, వస్తావారని అడిగితే వాడు ఆల్రెడీ బిజీగా కారం పడుతున్నాడు. ఇంకా వాళ్ళది చిన్న షాప్ అన్నట్టు కిరాణా, మా ఊర్లో వాళ్ళకి పిండి పట్టే మిల్లు ఉంటుంది, కారం పట్టే మిల్లు. ఇంకా సాయంత్రం అయితే చికెన్ కూడా కొట్టి అమ్ముతారు అన్నట్టు, అంటే చిన్నపాటి ఒక బెల్ట్ షాప్ కూడా ఉంది. ఇక మా వడ్లున్న ప్లేస్ ఎక్కడో కాదు, ఓన్లీ మా ఊర్లోనే. అది మా ఊరు పైన ఉంటుంది ఆ ప్లేస్, చాలా ఓపెన్ ప్లేస్ అన్నట్టు అది. ఆ ప్లేస్ లోనే మా శీతల దేవుడు ఉంటాడు, అంటే మా ఎస్టీ వాళ్ళు మొక్కేది. మళ్ళీ అక్కడ గవర్నమెంట్ అన్ని పార్కులు, మళ్ళీ శ్మశాన వాటికి అవన్నీ కట్టుంటాయి అక్కడ. ఇక నాన్న లోడ్ చేద్దాం దారా అన్నాడు. అయితే నాన్న కెమెరా సెట్ చేస్తావు అని ఆపాను. నాన్న కూడా ఓకే రాని ఇక ఎడ్ల బండి పైన లోడ్ చేయడం స్టార్ట్ చేసేసినాం. ఎంత ఉంచిన నాన్న తినడానికంటే 2 పుట్లు అన్నాడు, ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ, సంవత్సరంలో 2 పుట్ల కన్నా ఎక్కువనే తినేస్తాం. ఇది ఫస్ట్ ట్రిప్ అన్నట్టు ఇంకా చేసేసినాము. తాడు గిట్ల ఏమన్నా పెడదామా నాన్న అంటే, ఏమొద్దులేరా ఇల్లు దగ్గరనే కదా ఏం కాదు అని చెప్పేశాడు. మేము లోడ్ మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇక నాన్న ఏమన్నాడంటే, బండి స్టార్ట్ చేస్తున్నా వెనకంగా రారా, ఏమన్నా బస్తాలు జారొచ్చు, ఎందుకంటే మనం తాడు కట్టలే కదా అని చెప్పిండు. ఇక నేను ఓకే చెప్పేసిన. మా ఇల్లుకి కళ్ళంకి చాలా దగ్గరనే ఉంటుంది. ఇంకా నాన్న ఎడ్ల బండి తీసుకొచ్చి ఇంటి ముందర ఆపేశాడు. కానీ కరెక్ట్ గా ఏందనంటే, ఇంటి ముందర తెచ్చి ఆపుడుతోనే 2 బస్తాలు జారిపోయినాయి. సో ఇంటి దగ్గర కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇక జారిపోయిన బస్తాలతో పాటు ఎడ్ల బండి పైన ఉన్న బస్తాలని మోయడం స్టార్ట్ చేసినాం నేను నాన్న. ఇంకా బస్తాలు జారినప్పుడు కొన్ని వడ్లు జారినాయి, అక్కడ చూడు కోళ్ళు ఎట్లా తింటున్నాయో. ఇంకా నేను నాన్న మోయడం స్టార్ట్ చేసినాం. మధ్య మధ్యలో అమ్మ వచ్చి కూడా హెల్ప్ చేసింది. ఇక ఫైనల్ గా అయితే ఫస్ట్ ట్రిప్ మొత్తం అన్లోడ్ చేసేసినాం నేను నాన్న కలిసి. ఇంకా ఫస్ట్ ట్రిప్ అయిపోయిన తర్వాత నాన్న సెకండ్ ట్రిప్ కోసం వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకి వెళ్ళి అన్ని సదరేసి వెళ్ళిపోయాను అన్నట్టు. ఇక సెకండ్ ట్రిప్ కి మళ్ళీ లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం నేను నాన్న ఏమంటున్నా అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా బియ్యం కావాలంటే చెప్పు, మనం పట్టించి అమ్ముదాం రా, ఇక్కడ నుంచి సూర్యాపేట నుంచి కొరియర్ చేస్తే వెళ్ళిపోతాయి కదా అని అంటున్నాడు. ఎవరైనా అడుగుతలే నాన్న, ఎవరికైనా కావాలంటే వాళ్ళే ఫోన్ చేస్తారు అని చెప్పిన నేను. మేము పండించిన వడ్లంతా సన్న బియ్యం, సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మేము పట్టించి కొరియర్ చేస్తాం. ఎవరికైనా కావాలంటే కమెంట్ లో కమెంట్ చేయండి. ఇక ఫైనల్ గా సెకండ్ ట్రిప్ కూడా లోడ్ అయిపోయింది. ఇంకా తినడానికి సరిపోతాయో సరిపోవరా అని ఇంకా 2 బస్తాలు నింపామన్నట్టు. ఆల్రెడీ రాశి కప్పు ఉన్నది కాబట్టి పట్టాలన్నీ తీసేసి ఇక నింపడం స్టార్ట్ చేసినాం. ఈ బస్తాలేమో 3 పుట్లంట, అవి మేము కౌలు చేస్తున్న రైతుకి ఇవ్వాలి. ఇంకా రాశి మీద పట్టాలన్నీ తీసేసి వాటిపైన రాళ్ళు ఉండే రాళ్ళని కూడా తీసేసినాం. ఇంకా మా నాన్న ఏం చేస్తున్నాడంటే బస్తాలు నింపడం స్టార్ట్ చేసిండు.
ఇంకా ఫైనల్గా 2 బస్తాలను కొట్టేశాము. సో ఇంకా వడ్లు కొన్ని కళ్ళంలో మిగిలినాయి కాబట్టి వాటిని మళ్ళీ పట్ట కప్పేసినాం. కప్పేసిన తర్వాత పట్ట మళ్ళీ ఎగిరిపోకుండా అక్కడక్కడ రాళ్ళు పెట్టేసినాం అన్నట్టు. ఇక మేము నింపిన బస్తాలను ఏం చేసినామనంటే లోడ్ చేసేసినాం వాటిని. మళ్ళీ సెకండ్ ట్రిప్ అన్లోడ్ చేయడానికి ఇంటికి వెళ్ళిపోయామన్నట్టు. ఇక ఫైనల్గా సెకండ్ ట్రిప్ కూడా అన్లోడ్ చేసేసినాం. ఇంకా థర్డ్ ట్రిప్ ఎవరి కోసం అంటే మాకు కౌలు ఇచ్చిన వాళ్ళ కోసం. వాళ్ళకి ఈరోజు లోడ్ చేసి రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్లోడ్ చేయాలి. సో దానికోసం అని నాన్న తాడు తీసుకొని రమ్మన్నాడు. ఇంకా ఫైనల్గా థర్డ్ ట్రిప్ కూడా లోడ్ చేసేసినాం. ఇక మొత్తం తాడుతో మంచిగా గట్టి కట్టేసినాం అన్నట్టు. ఎందుకనంటే అవి పొద్దున్న వేసుకుపోవాలి. వాళ్ళది మా పక్క ఊరు అన్నట్టు. సో మేము పొద్దున్నే వేసుకుపోవాలి వాటిని. వాళ్ళ ఊరు మా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటది. సో గట్టిగా కట్టేయడం వల్ల అవి ఉండిపోతాయి కదా, అందుకని నాన్న నేను గట్టిగా కట్టేసినాం అన్నట్టు. ఇక థర్డ్ ట్రిప్ని మా ఇంటి ముందుకు తెచ్చి ఆపేసినాం. మళ్ళీ దానిపైన పట్ట కప్పేసినాం. ఎందుకంటే కోళ్ళు మేకలు ఏం తినకుండా. ఫైనల్గా అయితే ఎడ్ల బండి మొత్తం ఇచ్చిపెట్టి మా నాన్న ఎడ్లను కట్టేసిండు. వాటిని వాటర్ తాపి వాటికి మేత ఎక్కడి నుంచో తెచ్చాల్సిన అవసరం లేదు. మేము మా ఇంటి వెనకాలనే మా గడ్డ ఉంటుంది. సో మా నాన్న వాటిని మేత వేసేసాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్.